నర్సీపట్నం ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. కనుసూపు మేర పూర్తిగా జనాలతోనే నిండిపోయింది. పైన చూస్తే వర్షం పడతా ఉంది. అయినా ఏ మాత్రం కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈరోజు పొద్దుటి నుంచి వేల అడుగులు నాతో పాటు కలిసి నడిచాయి. ఒకవైపున కష్టాలు చెప్పుకుంటూ, బాధలు చెప్పుకుంటూ, అర్జీలు ఇస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు ఈ వర్షంలో నడవలసిన అవసరం లేదు. అలా నడుచుకుంటూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీదకి వచ్చి నిల్చుని కింద బురదను కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆ పేదలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితునికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు నర్సీపట్నంలో పాదయాత్ర జరుగుతూ ఉంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు ఏమిటో తెలుసా? అన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే మేము గుర్తుకొస్తామన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము గుర్తుకు రానేరామన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు. ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ సమక్షంలో మీ తరపున ఇదే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చేట్టుగా నేను ప్రశ్నలు అడుగుతాను. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మంత్రి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన మాటను ఏ మేరకు నిలబెట్టుకున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానాలు చెప్పండి. వాళ్ళు ఒకవేళ చేసి ఉంటే చేశారు అని సమాధానాలు చెప్పండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా
నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం కోసం ధర్మసాగరం వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం నియోజకవర్గంలో సెస్ పెడతాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పరిశ్రమలు తెస్తానన్నాడు. ఉద్యోగాలైతే అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, పరిశ్రమలు వచ్చాయా, ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి ఇదే పెద్ద మనిషి నర్సీపట్నం పట్టణాన్ని మోడల్ టౌన్ చేస్తారన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చేశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాగా ఉంటూ ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు, నర్సీపట్నం పక్కనే పెదబోడేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ రెసిడెన్షియల్ స్కూల్ను రెసిడెన్షియల్ కాలేజీగా చేస్తాను అని చెప్పాడు. చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నాతవరం మండలంలో సరుగుడు పంచాయతీ శివారు గ్రామాల వరకు రింగు రోడ్డు వేస్తామని చెప్పారు. వేశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన, ఇక్కడ మంత్రి గారు పాలనలో వీళ్ళంతా కూడా నాతవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి చేస్తాను అని చెప్పారు. చేశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను వీళ్ళే ఇక్కడే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన హామీలు, ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీల పరిస్థితి గాలికి వదిలేస్తా ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున ఇక్కడ టీడీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో చేస్తా ఉన్న అవినీతి నిజంగా అంతా ఇంతా కాకుండా ఉంది అని చెప్పి రాష్ట్రం మొత్తం చర్చించుకునే విధంగా ఉంది ఇక్కడ అవినీతి. ఇదే అవినీతి గురించి ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్న మాట, అన్నా నాతవరం మండలంలో సరుగుడులో భారీ ఎత్తున లాటరైట్ తవ్వకాలు జరిగిస్తా ఉన్నారన్నా. బినామీల పేరిట లైసెన్సులు తీసుకొని పరిమితికి మించి తవ్వేశారన్నా. ఇందులో ప్రతి లారీకి 30% కమిషన్ టీడీపీ నాయకులు తీసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉందన్నా. అన్నా ఎంతగా కూడా ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి అడిగినా పట్టించుకోకపోతే గిరిజనులైన మేమే రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే, ఇక్కడి ప్రజలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారని దీనికి ప్రతీకారంగా ఆ గ్రామాలలో పెన్షన్లు కత్తిరించారు. వివిధ గ్రామాలకు కరెంటు సరఫరాను నిలిపివేశారు. సుందరకోట, అనసబివరి, ముత్తమామిడి ఉలొద్దు, దుద్దగుల, కొత్త సిరిపురం గ్రామాలకు ఏకంగా కరెంటునే కట్ చేసిన పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గ నాయకులు చేస్తా ఉన్న పరిస్థితి. అవినీతిని అడ్డుకున్నందుకు నిజంగా ఈ నాయకులు సిగ్గుతో తలంచుకోవాలి. చేస్తా ఉన్న అవినీతిని చూసి ఇక్కడే నీరు చెట్టు కింద ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 100 చెరువుల్లో పూడిక తొలగింపు పేరుతో మట్టిని దోచేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా నీరు చెట్టు కింద 2 అడుగులో 3 అడుగులో మట్టిని తీస్తే అది మంచి జరుగుతుందన్నా. కానీ ఇదేమిటన్నా, ఏకంగా నీరు చెట్టు పేరు చెప్పి తాటి చెత్తంత లోతుగా గుంతలు తవ్వుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎక్కడ మంచి జరుగుతుందన్నా. ఇది మట్టిని దోచేసుకొని ట్రాక్టర్ 500 రూపాయలకు అమ్ముకున్న పరిస్థితులు మా నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నాయన్నా. ఒకవైపున మట్టిని దోచుకుంటారు, మరోవైపున తవ్వినందుకు గవర్నమెంట్ దగ్గర బిల్లులు తీసుకుంటారన్నా. ఇంతకన్నా అన్యాయమైన రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయా అన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు అడుగుతూ తాగునీటి సమస్య గురించి చెప్పారు. నర్సీపట్నంలో తాగునీటి గురించి ఇక్కడి ప్రజలు చెప్తూ
అన్న 20 ఏళ్ల కిందట వరాహ నదిపై దుగ్గాడ వద్ద నిర్మించిన ప్రాజెక్టుపై ఆధారపడి ఉందన్న నర్సీపట్నంలో నీళ్ల సమస్య. ఇది 20 సంవత్సరాలుగా ఉన్న ప్రాజెక్టు కాబట్టి ప్రస్తుతం జనాభా 65,000కు పైగా ఉంది కాబట్టి ఆ స్కీము పూర్తిగా అన్యాయమైన పరిస్థితిలో ఉండి నీళ్లు తాగడానికి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు 4.5 సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉన్నా కనీసం పట్టించుకునే నాథుడు కూడా కరువయ్యాడన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అన్న అప్పట్లో వేసిన పైప్ లైన్లు తుప్పుపట్టాయి, ఎక్కడికక్కడ లీక్కులు వస్తూ ఉన్నాయి, కుళాయిల్లో బురద నీరు వస్తూ ఉందన్నా, రోజు మార్చి రోజు ఇస్తూ ఉన్నారన్నా ఆ బురద నీళ్లు కూడా అని చెప్పి ఇక్కడి ప్రజలు వాపోతా ఉంటే, నిజంగా ఇక్కడి నుంచి మంత్రిగా ఉండి కూడా కనీసం తన నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీకి కనీసం తాగునీళ్లు కూడా సరిగ్గా ఇప్పించలేని అద్భుతమైన పరిస్థితిలో ఈ మంత్రి గారు ఉన్నారు అని అంటే ఎంతటి దారుణంగా ఈ పాలన ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఇదే ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పుకొచ్చారు. అన్న అన్యాయమైన డ్రైనేజీ వ్యవస్థ అన్న మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న పొదబేడుపల్లి, బయ్యపరెడ్డిపాలెం, అప్పన్నదొరపాలెం, జోగినాథపాలెం తదితర శివారు గ్రామాల్లో కాలనీలలో కనీస సౌకర్యాలు కూడా లేవన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తూ అన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతటి దారుణంగా ఉందో మా పరిస్థితి చూడండి అన్న. పన్నులైతే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పి మోదుతా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నారు. అన్న గతంలో ఇంటి పన్ను 200 రూపాయలు కట్టేదన్నా, ఇవాళ ఇంటి పన్ను 6 నెలలకు వచ్చేసరికి 800 కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్న కరెంటు బిల్లు గతంలో 100 రూపాయలు వచ్చేది ఇప్పుడు 500 రూపాయలు వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్న గతంలో నీటి పన్ను 300 రూపాయలు వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా ఇక్కడి పరిస్థితుల గురించి ప్రజలు చెప్తూ అన్న ఇక్కడే ఏరియా హాస్పిటల్ ఉందన్నా, 150 పడకల హాస్పిటల్ అన్నా, మాకు ఉండాల్సిన డాక్టర్లు 19 అన్నా, కానీ అక్కడ ఉండేది ఎంత అంటే 14 మంది మించి లేరన్నా డాక్టర్లు అని చెప్పి సమాధానం చెప్తారు. అన్న 36 మంది నర్సులు ఉండాలన్నా, కానీ అక్కడ ఉండేది కనీసం 25 మంది నర్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్న అంబులెన్సులు రోగులు ఎవరైనా ఫోన్ చేస్తే అంబులెన్స్ అక్కడికి వెళ్ళిందంటే డీజిల్ కూడా రోగులే కట్టించాలన్నా అని చెప్పి పరిస్థితి ఇవాళ ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్న సాక్షాత్తు మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి సానుభూతి చూపిస్తా ఉన్నారు ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రజల మీద అని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశాలు కావా ఇవేని అడుగుతా ఉన్నా మీ అందరి తరపున. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్లకు సంబంధించి కనీసం ఊరికి 4-5 ఇళ్ళు కూడా కట్టలేని అద్భుతమైన పాలన సాగిస్తా ఉన్నారు. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బయ్యపరెడ్డిపాలెం, బలిఘట్టం గ్రామాల వద్ద ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సేకరించిన 22 ఎకరాల భూమిని పేదవాళ్లకు ఉచితంగా ఇళ్ల కోసం ఇవ్వాల్సింది పోయి ఆ భూములను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీసుకుని ఆ భూముల్లో పేదవాడికి ఫ్లాట్లు కట్టిస్తాను అని చెప్పి పేదవాడి జీవితాలతో కూడా మోసం చేస్తూ లంచాలు దండుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఫ్లాట్ల రూపాల పేరుతో. ఆ ఫ్లాట్ల పరిస్థితి ఏమిటో తెలుసా? ఫ్లాట్లు కడతారట, 300 అడుగుల ఫ్లాట్ కడతారట, ఒక్కొక్కరికి అడుక్కు 2000 రూపాయల చొప్పున పేదవాడికి అమ్ముతారట. ఒక్కసారి మీరంతా కూడా వెళ్ళి ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక్కసారి బిల్డర్ని అడిగితే ఆ బిల్డర్ అంటాడు, గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు భూమి మీద కొనుగోలు చేయాల్సిన పని లేనప్పుడు ఇసుక కూడా ఫ్రీగా వస్తూ ఉన్న పరిస్థితి ఆ ఫ్లాట్లకు ఉన్నప్పుడు పూర్తిగా కూడా సిమెంట్ కూడా సబ్సిడీ రేటుకు వస్తూ ఉన్నప్పుడు
ఫ్లాట్ కట్టడానికి 1000 రూపాయలు మించదు సార్ అని చెప్పి ఏ బిల్డర్ అయినా చెబుతారు. ఎందుకంటే ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ ఉండదు, ఆ ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగ్ ఉండదు, అటువంటి ఫ్లాట్లు 1000 రూపాయలు కూడా మించదన్నా అని చెప్పి ఏ బిల్డర్ అయినా చెబుతాడు మీకు. కానీ ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సర్కారు చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే, అదే 1000 రూపాయల అడుగులకు మించిన ఆ ఫ్లాట్ను పేదవాడికి అడుక్కు 2000 రూపాయలకు ఆ పేదవాడికి అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 300 అడుగుల ఫ్లాట్ అట, అది పేదవాడికి అడుక్కు 2000 రూపాయలు చొప్పున 6 లక్షల రూపాయలకు ఆ పేదవాడికి అమ్ముతారట. ఆ 6 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఇస్తుందట, బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం మరో 1,00,000 ఇస్తుందట, అది బాగానే ఉంది. మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు. పేదవాడికి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఫ్లాటును పేదవాడికి 6 లక్షల రూపాయలకు అమ్మి 3 లక్షల రూపాయల కమిషన్లు తీసుకుంటా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు పేదవాడు మాత్రం 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు పంపిణీ కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందేమో. ఒకవేళ ఆ ఫ్లాట్లు కనుక పంపిణీ చేస్తే ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, ఎవరు కూడా వద్దు అనొద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళు ఒకవేళ ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ మీద ఏదైతే 3 లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకు ఉంటుందో ఆ 3 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల 3,000 రూపాయలు 20 ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పుకొస్తూ ఇవాళ హాస్టళ్ల పరిస్థితి చెప్తా ఉన్నారు. 1000 మంది దాదాపుగా మధ్యాహ్న భోజనం పథకం ప్రకారం మధ్యాహ్న భోజనం పథకంలో 1000 మంది ఆయాలు చిన్నపిల్లలకు భోజనం పెట్టే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు రాకముందు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసేది ఏమిటో తెలుసా? ఆ 1000 మంది ఎవరైతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఎవరైతే భోజనాలు పెడతా ఉన్నారో ఆ భోజనాలు పెడతా ఉన్న 1000 మందిని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారంలోకి పూర్తిగా తీసేసే కార్యక్రమం చేశాడు. ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని అటపడతా ఉన్నాడు. మధ్యాహ్న భోజనం పథకం చంద్రబాబు నాయుడు గారు 5 నెలల నుంచి ఆ మధ్యాహ్న భోజనం పథకానికి డబ్బులు ఇవ్వరు, వాళ్ళకు జీతాలు ఇవ్వరు. పిల్లలకు వండి పెట్టడం కోసం అని చెప్పి వాళ్ళు సరుకులన్నీ కూడా అప్పులు తీసుకొస్తే ఆ సరుకుల బకాయిలు 5 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా పెండింగ్లో పెడతారు. పెట్టి ఆ అక్క చెల్లెమ్మల జీవితాలతో చెలగాటలాడమే కాకుండా ఆ చదువుకుంటున్న పిల్లల జీవితాలతో చెలగాటలాడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అంటే ఆ 1000 మంది పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మలను పూర్తిగా తొలగించిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే ఇదే నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా దగ్గరికి కరెంటు మీటర్లు పట్టుకొని నా దగ్గరికి కరెంటు ఉద్యోగస్తులు వచ్చారు. అన్నా మేమంతా కూడా కరెంటు బిల్లులు కలెక్ట్ చేసే వాళ్ళమన్నా, ప్రతి ఇంటికి మేము పోయి కరెంటు బిల్లులు తీసుకోవాలనంటే ₹1.5 మాకు ప్రభుత్వం ₹1.5 మాకు కాంట్రాక్టర్ ఇస్తాడన్నా, కానీ ఇదే కాంట్రాక్టర్కు చంద్రబాబు నాయుడు గారు ₹4.5 ఇస్తాడన్నా ఒక్కొక్క బిల్లు ఒక్కొక్క ఇంటికి బిల్లు కలెక్ట్ చేసేదానికి అని చెప్తా ఉన్నారు. అంటే ఆ ₹4.5 కాంట్రాక్టర్ తీసుకొని అందులో ₹1.5 మాత్రమే పనిచేసే కార్మికులకు ఇస్తూ
మిగిలిన 3 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆ కాంట్రాక్టర్ ఇద్దరు కూడా పంచుకొని దోచేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉందన్నా అని చెప్పి చివరికి కరెంటు ఉద్యోగస్తులు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఇదే నియోజకవర్గంలో నా దగ్గరకు వచ్చి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పాలన ఇవాళ ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. రాష్ట్రం వైపు తిరిగి చూసినా కూడా మీకు ఇదే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అంటే మోసం, అబద్ధాలు, అన్యాయము, అవినీతి అన్నది చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తా ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని మీ అందరికీ కూడా చెబుతూ, 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతాయి కాబట్టి మీ అందరినీ కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మోసాలు చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఈ మార్పులు రావాలంటే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. మీ బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ బిడ్డకు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఇవాళ వర్షం పడతా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వర్షాన్ని లెక్క చేయకుండా కూడా చాలాసేపటి నుంచి కూడా వర్షంలోనే వేచి ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను.
లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.